అమరావతికి ఆదిలోని ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ఇప్పుడు అదే స్థాయిలో శుభవార్తలు అందుతున్నాయి. అమరావతికి అన్ని విధాలా కలిసి వస్తున్నాయి పరిస్థితులు. మొన్నటికి మొన్న అమరావతికి చట్టబద్ధత లభించింది. ఏకైక రాజధానిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు కేంద్రం రక్షగా నిలవడంతో అమరావతి దూసుకెళుతోంది. తాజాగా నిధుల విడుదల విషయంలో ప్రపంచ బ్యాంకు పూర్తిగా స్పష్టతనిచ్చింది. ఎటువంటి అనుమానాలకు తావు లేదని, అమరావతికి మాది భరోసా అన్నట్టు కీలక ప్రకటన చేసింది. అమరావతి పూర్తయ్యే వరకు తమ అండదండలు ఉంటాయని కూడా చెబుతోంది ప్రపంచ బ్యాంక్. అమరావతితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా కావాల్సింది అదే. గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి అండగా నిలబడింది. మూడోసారి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో ఎనలేని ప్రాధాన్యత దక్కుతోంది. అలా కేంద్ర తొలి బడ్జెట్లోని అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేసింది. అయితే అది కేవలం అప్పు మాత్రమే అని విపక్షాలు అనుమానించడం ప్రారంభించాయి. అప్పు కాదు, అది కేంద్రం షూరిటీ ద్వారా వచ్చిన నిధులు అని స్పష్టత వచ్చింది. మరోసారి అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా వైసీపీ చాలా విధాలుగా అడ్డంకులు సృష్టించింది. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని గ్రహించిన ప్రపంచ బ్యాంకు నిధులను సర్దుబాటు చేస్తూ వచ్చింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు అమరావతి ఫేజ్ 1 పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ ఇప్పటి వరకు $340 మిలియన్ నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ చివరి నాటికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో కలిపి ప్రపంచ బ్యాంకు $150 మిలియన్ నిధులు వెచ్చించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం కింద ఈ నిధుల విడుదల జరుగుతోంది. ఈ రుణంపై వడ్డీ రేటు 8 నుంచి 8% వరకు ఉండొచ్చని, ఇది అంతర్జాతీయ మార్కెట్ల రేట్లపై ఆధారపడి మారుతుందని అధికారులు చెబుతున్నారు. అమరావతికి భారీగా నిధులు వస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి మొత్తం $1,600 మిలియన్ ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకారం తెలిపాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 1,400 కోట్లు విడుదల చేయనుంది. ఈ నిధులతో అమరావతిలో ప్రధాన మౌలిక సదుపాయాలైన రహదారులు, గృహ నిర్మాణం, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.